ఎవరైనా తిడితే ఎందుకు గాయమవుతుంది? ఇప్పుడు విషయాన్ని నచ్చలేదు అని చెప్పు, వ్యక్తిని కాదు. నువ్వు ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయం నచ్చలేదని వ్యక్తిని వదిలేయద్దు, హర్ట్ చేయొద్దు. నువ్వు హర్ట్ అవ్వద్దు. ఆ వ్యక్తిని ప్రేమించు, కానీ విషయాన్ని వదిలేయి. మంచిని స్వీకరించు, చెడును వదిలేయి. ఇప్పుడు యోగులు ఉన్నారు, ఎవరు దొంగతనం చేయలేని వస్తువులు పెట్టుకుంటారు. ఓ చిప్ప, ఓ గోచి, అంతే. వాళ్ళు అనుకుంటే బంగారం కోట్లు పట్టుకోవచ్చు, కానీ పట్టుకోరు. అన్నీ పట్టుకోగలిగితే పట్టుకుంటారు, లేకపోతే అన్నీ వదిలేస్తారు. ఇదే అసలైన స్థితి. ఇది ఇది ఉంటే క్షుద్రమైన ఆలోచన. ఏది ఉన్నా లేకున్నా ఆనందంగా ఉండటం నీ స్థితి. ఇప్పుడు నేను కొడతా, ఆర్గ్యూ చేస్తాను, నెవర్ హర్ట్ అంటే ఎవరిని హర్ట్ చేయను. నీకు ఇష్టం లేకపోతే కోపంగా మాట్లాడు, అది తప్పని చెప్పొచ్చు. కానీ వెంటనే సహజ స్థితికి రావటం నీ నీ అసలైన స్థితి. మీరన్నది ఇబ్బందిగా ఉంది అని చెప్పండి. ఎప్పుడూ హర్ట్ అవ్వద్దు. ఎవరో ఏదో అన్నారని హర్ట్ కాకు. వేరే వాళ్ళ గురించి నువ్వు హర్ట్ అవ్వద్దు. నీ గురించి నువ్వు హర్ట్ అవ్వు. అంటే నువ్వు బాధపడుతున్నావు అన్న జ్ఞానాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ గురించి నువ్వు హర్ట్ అవ్వు, కానీ వేరే వారి గురించి హర్ట్ అవ్వద్దు. రోజువారీ కార్యక్రమాలు మాని బాధపడినందుకు హర్ట్ అవ్వు. అన్నం మానేసినందుకు హర్ట్ అవ్వు. అలిగినందుకు హర్ట్ అవ్వు. వేరే వ్యక్తి గురించి ఆలోచించి హర్ట్ అవ్వద్దు. ఆ వ్యక్తిని వదిలేయి, విషయాన్ని పట్టుకో. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండు. నిరంతరం కొత్త పనులు చెయ్యి. దానిలో డబ్బులు వచ్చే విషయాలు, పనులు నేర్చుకో. డబ్బులు వచ్చేదైతే నీకు ఉపయోగపడుతుంది. అహం బ్రహ్మస్మి అనుకో. నీతో పాటు అందరూ దేవుళ్ళు అనుకో, లేదా నీతో పాటు అందరూ మనుషులు అనుకో. ఎక్కడా ఆగిపోవద్దు. నిరంతరం కొనసాగుతూ ఉండు. ఒక మనిషికి నీతో అవసరం లేదు, నిన్ను వాళ్ళు గుర్తించట్లేదు, వాళ్ళని వదిలి కొత్త ఫ్రెండ్స్ని తీసుకో. అవసరాలు మనిషితోనే ఉంటాయి. అందరితో మంచిగా ఉండు. మనిషి లేకపోతే నీ అవసరాలు తీరటానికి, నీ సహాయం చేయడానికి ఎవరు రారు. నేర్చుకో. కాన్ఫ్లిక్ట్ వచ్చిన వ్యక్తి గురించి మన ఎదుట లేనప్పుడు ఆలోచించకు, ప్రస్తావించుకో. ఎవరేమన్నా పట్టించుకోవద్దు, పక్కకు వెళ్ళిపో. ఎవరిని ఉద్ధరించడానికి నువ్వు ఇక్కడికి రాలేదు. ఈ భూమి మీద నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి వచ్చావు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. వేరే వ్యక్తులతో పోరాడి ఉపయోగం లేదు. ఆల్వేస్ లెర్న్ న్యూ థింగ్స్. ఏది నీ సమక్షంలో ఉన్నదో అది ఆలోచించు. నీ సమక్షంలో లేని దాని గురించి ఆలోచించుకో. నీ ఆలోచన ద్వారా ఏ మార్పు రాదు. ఎక్కడో బంధువులు మరణిస్తే వాళ్ళ గురించి ఆలోచించుకో. ఆలోచించి బాధపడితే ఉపయోగం లేదు. అవసరమైతే